ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. బాబాగారి ఆశీస్సులతో మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు. బాబాగారు అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. సముద్రం అన్న తర్వాత అలలు, జీవితం అన్న తర్వాత సమస్యలు సర్వసాధారణమే కదండి. కాబట్టి మీ జీవితంలో ఏమైనా సమస్యలు, కష్టాలు ఉంటే కనుక ఒక్కసారి ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ గురువు గారు అందును వేసి ఏ సమస్యకైనా సరే 24 గంటల్లో పరిష్కారం అందిస్తారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారు. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్యా, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీరు ఒక్కసారి నమ్మకంతో ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలు అనేవి తీరి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నారండి. కాబట్టి నమ్మకంతో కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మన బాబాగారి సందేశం. మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ, జూన్ 11వ తేదీన తప్పకుండా నీ జీవితంలో ఏ బంధం కోసమైతే నువ్వు ఎదురు చూస్తున్నావో ఆ బంధం తప్పకుండా నీ జీవితంలోకి రాబోతుంది అని అయితే మన బాబాగారు అంటున్నారండి. జూన్ 11 అంటే గురువారం. ఈరోజు మీ జీవితం చాలా ముఖ్యమైన రోజుగా ఉంటుంది. మీరు ఎదురు చూసే బంధం మీ జీవితంలోకి రాబోతుంది. కాబట్టి బాబాగారు ఏం చెప్పబోతున్నారు, ఆయన మాటలైతే శ్రద్ధగా వినండి ఫ్రెండ్స్. ఈరోజు అద్భుతమైన నీ జీవితాన్ని నువ్వు ఊహించినటువంటి మలుపు తిప్పే బ్రహ్మాండమైనటువంటి సమయాన్ని ఈ రోజున మొదలు పెట్టబోతున్నాను తల్లి. చెప్పాలంటే తల్లి, నీ జీవితంలోకి ఈరోజు కొన్ని అద్భుతమైన శుభవార్తలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చెప్పాలంటే ఇన్నాళ్ళు నువ్వు దేనికోసమైతే ఎదురు చూసావో, ఏ కష్టాల వలన నలిగిపోయావో ఆ బాధలన్నిటికీ కూడా కాలం చెల్లే రోజు అనేది ఒకటి ఉంటుంది కదా. ఆ రోజు ఈరోజే తల్లి. ముఖ్యంగా నీకు ఎన్నాళ్ల నుండో దూరమయ్యి నీ మనసుని గాయపరుస్తున్నటువంటి నీ ఆత్మీయ బంధం మరలా నీ జీవితంలోకి రాబోతుంది. నీ భాగ్యం ఈ రోజున ఎలా మారబోతుంది, నీకు జరగబోయేటటువంటి ఆ అద్భుతమైన సూచనలు ఎలా ఉండబోతున్నాయి, తప్పకుండా నువ్వు తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. ఈ సంచలనమైన నిజాలు తెలుసుకునే ముందు ఒక్కసారి నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకుని ఒక్కసారి నీ మనసులో ఓం సాయిరామ్ అని స్మరించి మనసుని ప్రశాంతంగా ఉంచుకుని ఈ మాటలను వినుతల్లి. కొంతకాలంగా నీకు అంతా కూడా ఆగిపోయినట్లుగా నీకు అనిపిస్తుంది కదా. ఎంత కష్టపడుతున్నా, ఎంత ప్రయత్నం చేస్తున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు కదా. ఇంట్లో చిన్న చిన్న విషయాలకే మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కారణం లేకుండా మనసులో ఒక రకమైనటువంటి ఆందోళన వచ్చి వెళుతుంది. అయితే నువ్వు బలహీనత పడుతున్నట్టు కాదమ్మా. నీ జీవితంలో ఏదో పెద్ద మార్పు అయితే రాబోతుంది అనడానికి ఇది ఒక సంకేతం కూడా కావచ్చు. చెప్పాలి అంటే భగవంతుడు నీ జీవితంలో ఒక పెద్ద అద్భుతాన్ని సృష్టించే ముందు నీ మనసులో కొన్ని అలజడులను కూడా సృష్టిస్తాడు. అందుకే దీనిని ఒక బలహీనత అని అనుకోవద్దు. ఇది నీ విజయానికి కూడా నాంది పలకవచ్చేమో, చెప్పలేం కదా. నీ జీవితంలోకి రాబోయేటటువంటి కొన్ని శుభవార్తలను ఈరోజు నీకు చెప్పాలి అనుకుంటున్నాను. అందులో మొదటి శుభవార్త చాలామందిని ఆశ్చర్యానికి గురి చేయవచ్చు. అతి త్వరలోనే నువ్వు అస్సలు ఊహించినటువంటి మంచి సమాచారం అందుతుంది తల్లి. ఇది నీ ఆర్థిక సమస్యకి సంబంధించింది కావచ్చు తల్లి. లేదా నువ్వు ఆశలు వదులుకున్నటువంటి ఒక వ్యక్తి నుండి ముఖ్యమైన వార్త రావచ్చు. అది జరిగినప్పుడు ఒక్క నిమిషం నీకే నమ్మకం కలగదు. కానీ ఇక్కడ నువ్వు ఒక విషయంలో జాగ్రత్త పడాలి. ఈ శుభవార్తను తొందరపడి ఎవరితోనూ చెప్పుకోవద్దు. ఎందుకంటే నీ సంతోషాన్ని చూసి వారవలేని వారు కూడా ఉంటారు. అందుకే ఏదైనా కానీ నువ్వు అనుకున్నటువంటి పని పూర్తయ్యే వరకు ప్రశాంతంగా మౌనంగా ఉండటం చాలా మంచిది తల్లి. ఇక మరొక శుభవార్త ఏమిటో తెలుసా తల్లి. ఇందులో నీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. ఎందుకంటే మొదటి శుభవార్తలా నేరుగా ఆ సంతోషాన్ని నీకు ఇవ్వదు. మొదట నీకు ఇది ఒక సమస్యలా అనిపిస్తుంది. నీ కుటుంబంలో కానీ, నీ సన్నిహితుల మధ్య కానీ ఏదో ఒక పాత విషయం అనేది బయటపడుతుంది. లేదా ఎవరో ఒకరి ప్రవర్తన అకస్మాత్తుగా మారిపోతుంది. దానితో నా జీవితం ఎందుకు ఇలా జరుగుతుంది అని నువ్వు బాధపడవచ్చు. కానీ ఆ గందరగోళం వెనక ఒక అదృష్టం దాగి ఉంది అని నువ్వు గ్రహించలేకపోతావు.
తర్వాత నువ్వే తెలుసుకుంటావు. ఎందుకంటే కొన్నిసార్లు భగవంతుడు ఏదైనా మనకు ఒక పెద్ద విజయాన్ని ఇవ్వాలి అని అనుకున్నప్పుడు మొదట దానిని ఒక గందరగోళంలా మన ముందుకు తీసుకువస్తాడు. నీకది ఒక సమస్యలాగా అనిపించవచ్చు, కానీ నిజానికి అదే నీ జీవితంలో ఒక పెద్ద మంచి దారినైతే ఇస్తుంది. అయితే తల్లి, ఇక్కడ నువ్వు ఒక ముఖ్యమైన సూచనలు గుర్తుంచుకోవాలి. ఈ సమయంలో తొందరపడి నువ్వు ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకోవద్దు. ముఖ్యంగా డబ్బు విషయంలో కానీ బంధాల విషయంలో కానీ ఆవేశపడి ముందడుగు వేస్తే చేతికి అందే మంచి అవకాశం కూడా చేజారిపోవచ్చు. అందుకే తల్లి, ప్రశాంతంగా ఉండు. పరిస్థితుల్ని గమనిస్తూ సరైన సమయం కోసం వేచి ఉండు. ఎవరైతే ఓపికతో ఉండి సరైన సమయంలో సరైన అడుగు వేస్తారో వారికి అదృష్టం కూడా తోడవుతుంది. ఇక్కడ నీకు ఒక ఆసక్తికరమైన ప్రశ్న కూడా వేస్తాను. ఈ మధ్య కాలంలో నీకు ఏదైనా కానీ పాత గాయం, తెలిసినటువంటి ఒక ముఖం పదే పదే నీకు కనిపిస్తూ ఉంటే, లేదా ఏదైనా తెలియనటువంటి పీడకలలు వస్తూ ఉంటే, ఒకవేళ మంచి కలలే వస్తూ ఉంటే దానిని అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే అవి సాధారణమైనటువంటి కలలు కాదు. భగవంతుడు నీకు ఇస్తున్నటువంటి ఒక సూచన కూడా అవ్వచ్చు. ఆ సంకేతం చాలా త్వరలోనే ఒక నిజం కూడా అవ్వచ్చు. దైవక శక్తి ఎప్పుడూ కూడా మనతో నేరుగా మాట్లాడదు. అది కొన్ని సంకేతాల ద్వారా లేదా కలల ద్వారా, మనుషుల ద్వారా మాట్లాడుతుంది. కాబట్టి కొన్ని సూచనలను ఎవరైతే అర్థం చేసుకుంటారో వారి రాత మారిపోవచ్చు. మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి నమ్మేవారికి ఆగిపోయిన పనులు కూడా అకస్మాత్తుగా మరలా తిరిగి పూర్తి కావటం మొదలవుతాయి. అలాగే నీ చుట్టుపక్కల ఒక వ్యక్తి నిన్ను చాలా కాలంగా గమనిస్తూ ఉండవచ్చు. నీ కష్టాన్ని, నీ ప్రయత్నాన్ని వారు నిశ్శబ్దంగా చూస్తూ ఉండవచ్చు. కానీ ఇప్పటి వరకు ఆ వ్యక్తి నీతో ఏమీ చెప్పలేకపోవచ్చు. కానీ ఇప్పుడైతే ఆ వ్యక్తి చాలా త్వరగా నీకు సహాయం చేయటానికి ముందుకు వస్తారు. కాకపోతే నువ్వు వారిని సరిగ్గా గుర్తించవలసి ఉంటుంది. అందుకే ఈరోజు నీ చుట్టూ ఉన్న మనుషుల్ని కాస్త గమనించు తల్లి. ఎందుకంటే అదృష్టం ఎప్పుడూ సాధారణమైన రూపంలోనే దాగి వస్తుంది. దానిని ఎవరైతే గుర్తిస్తారో జీవితంలో ముందుకు వెళతారు. ఇక నీకు సంబంధించి ఉద్యోగం కావచ్చు, ఆర్థిక విషయాలు కావచ్చు, వీటి గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఒక అద్భుతాన్ని జరిగేలా చేస్తాను. అతి త్వరలోనే ఒక అద్భుతం నీ తలుపు తట్టబోతుందమ్మా. అది నీకు చాలా చిన్నగా అనిపించవచ్చు. అదే నీ జీవితానికి ఒక మంచి దారి చూపిస్తుంది. అది ఒక కొత్త పని కావచ్చు, లేదా చాలా కాలంగా ఆగిపోయిన పాత పనులు ముందుకు సాగటం కావచ్చు. ఈ విధంగా జరగవచ్చు తల్లి. కానీ ఇక్కడ ఒక పెద్ద రహస్యం ఉంది. నువ్వు అస్సలు ఊహించిన సమయంలో ఈరోజు ఒక పెద్ద అవకాశం నీ ముందుకు వస్తుంది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి తల్లి. ఆ అవకాశం నీకు చాలా చిన్నదిగా అనిపించవచ్చు, కానీ నువ్వు అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. ఒక పెద్ద సువర్ణ అవకాశాన్ని నువ్వు కోల్పోవద్దు. ముందుగా రాబోయే రోజుల్లో ప్రతి విషయాన్ని కూడా గమనిస్తూరా. ప్రతి చిన్న సూచనని కూడా చాలా సీరియస్గా తీసుకో తల్లి. ఇక నీ జీవితంలో అదృష్ట భాగ్య ద్వారం త్వరగా తెరుచుకుంటుంది. ఇక నువ్వు నీ జీవితంలో ఏదైతే పనిచేస్తున్నావో, నీ పై అధికారులు ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా నీపైన ప్రశంసల వర్షం కురిపిస్తారు. అలాగే ఆ వ్యక్తి నీ పనితీరుని నిన్ను ప్రశంసిస్తారు. కొంతకాలంగా వారు నీ పనిని, నీ కష్టాన్ని నిశ్శబ్దంగా చూస్తూ ఉండవచ్చు. తర్వాత మంచి సమయం చూసి నీ జీవితాన్ని మార్చేసి అద్భుతమైన అవకాశం నీకు ఇవ్వవచ్చు. కాబట్టి నీ పనిలో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకో. ఇక నీ కష్టం సరైన దిశలో ఉండేటట్లుగా చేసుకో. ఇక బంధాల విషయానికి వస్తే ఇక్కడ నీ జీవితం ఆసక్తికరంగా మారబోతుంది. గతంలో నీకు ఎంతో దగ్గరగా ఉండి కొన్ని కారణాల వల్ల దూరమైన ఒక వ్యక్తి సమాచారం చాలా త్వరగా ఈరోజు నీకు అందుతుంది. బహుశా ఆ వ్యక్తి ఈరోజు నీతో మాట్లాడవచ్చు, లేదా మూడో వ్యక్తి ద్వారా వారి గురించి వార్తలు నీకు తెలియపరచవచ్చు. మొదట ఇదంతా కూడా నీకు అనుకోని సంఘటనలా అనిపించిన తర్వాత నీకు అర్థమవుతుంది ఇది పరిస్థితుల్ని చక్కదిద్దుకోవటానికి భగవంతుడు నాకు ఇస్తున్నటువంటి అవకాశం అని. అయితే ఇక్కడ ఒక పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా, ఒకవేళ నీకున్న అహాన్ని పక్కన పెట్టకపోతే, పట్టుదలకపోతే తిరిగి ఆ బంధం ఎప్పటికీ కూడా నీ జీవితంలోకి రాదు. కాబట్టి తల్లి, ఈరోజు మనస్ఫూర్తిగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకో. బంధాల కోసం తగ్గటం బలహీనత అని అనిపించుకోదు.
అందులో నిజమైనటువంటి పట్టుదల, అవగాహన ఉంటాయి. బంధానికి తల వంచవలసి వస్తే వంచేసే తల్లి, తప్పేమీ లేదు. అలాగే ఎవరినైనా ఒక మనిషిని మనస్ఫూర్తిగా ఇష్టపడుతూ వారికి మీరు చెప్పలేకపోతే వారికి కూడా ఈరోజు ఒక మంచి సంకేతం. అంటే అవతలి వ్యక్తి గురించి మీరైతే ఏ విధంగా ఆలోచిస్తున్నారో వారు కూడా వారి భావాలను మనసులో దాచుకోకుండా మీ ముందు వ్యక్తపరచవచ్చు. మీరు ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న ఒక మాట కోసం తప్పకుండా ఆ వ్యక్తి నుండి సమాధానం లభించవచ్చు. కాబట్టి ఈరోజు మీ మనసు చెప్పే మాటలను అస్సలు పక్కన పెట్టకండి తల్లి. ఈరోజు వచ్చే అవకాశం సామాన్యమైనది కాదు. జీవితంలో ఎప్పుడో ఒకేసారి వస్తుంది ఇలాంటి అవకాశం. కాబట్టి తల్లి, నేను చెప్పినటువంటి విషయాల గురించి జాగ్రత్త వహించు. ఇక నీ జీవితంలోకి రాబోయేటటువంటి శుభవార్త నీకు, నీ కుటుంబానికి, నీ సంతోషానికి ముడిపడి ఉంటుంది తల్లి. అంటే ఒకేసారి నీ జీవితంలో ముఖ్యమైన విషయాలు మారబోతున్నాయన్నమాట. అంటే గతంలో బలహీనత పడిన పాత బంధం అకస్మాత్తుగా నీ ముందుకు రావచ్చు. దానివల్ల నీ జీవితంలోకి అతిపెద్ద సంతోషం రావచ్చు. ఈ రోజు కేవలం నీ జీవితంలోకి శుభవార్తలు వచ్చేటటువంటి రోజే కాదు, నీ జీవితాన్ని కొత్త అధ్యాయంగా మొదలుపెట్టే రోజు తల్లి. ఇక్కడ నుండే నీ కథ మారటం ప్రారంభమవుతుంది. ఇన్నాళ్ళు నువ్వు పడ్డ శ్రమకి ఫలితం దక్కబోతుంది. అయితే దీనికోసం నువ్వు 3 పనులు చేయాలి తల్లి. ఎల్లప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండాలి. రెండవది, చుట్టూ జరిగే సంకేతాలను గమనిస్తూ ఉండాలి. మరొకటి, నీ ముందుకి ఎలాంటి అవకాశం వచ్చినా భయాన్ని విడిచిపెట్టి ధైర్యంగా ముందుకు అడుగు వేయాలి. ఎందుకంటే సరైన సమయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకునే వారి వెనక అదృష్టం ఎప్పుడూ కూడా నడుచుకుంటూ వస్తుంది. ఆ సమయం ఇప్పుడు నీకు వచ్చేసింది తల్లి. ఈరోజు రాత్రి అందరూ పడుకున్న తర్వాత నువ్వు ఒంటరిగా ప్రశాంతంగా ఉన్న సమయంలో నీ మనసులోకి ఒక ఆలోచన వస్తుంది. అది ఇంతకుముందు ఎప్పుడూ రానిదానిలా ఉంటుంది. ఆ ఆలోచన మొదట నీకు చాలా చిన్నదిగా అనిపించవచ్చు. కానీ రాబోయే రోజుల్లో నువ్వు నడవలసినటువంటి విజయ మార్గం ఒక్క ఆలోచనలో దాగి ఉంటుంది. ఆ ఆలోచన ఈరోజు నీకు కలిగేలా చేస్తాను. అందుకే తల్లి, నువ్వు దానిని నిర్లక్ష్యం చేయవద్దు. వీలైతే ఒక దగ్గర రాసి పెట్టుకో. ఆ ఆలోచనని పూర్తిగా నమ్ము. ఎందుకంటే అది దైవిక శక్తి. ఈరోజు నీకు అందిస్తున్నటువంటి రహస్య శక్తి. దీని వలన నీ జీవితం ఎంతో ఉన్నత స్థానంలోకి ఉంటుంది. నీ లక్ష్యాన్ని ఎప్పటికీ కూడా విడవద్దమ్మా. అలాగే నీ మార్గాన్ని ఎప్పుడూ కూడా సత్య మార్గంలోనే ఉంచుకో. ఎప్పుడూ నువ్వు సంతోషంగా ఉండాలి అని, నీకు అంతా మంచి జరగాలి అని, నీకు ఇష్టమైన బంధం నీ వద్దకు రావాలి అని నీ సాయి తండ్రి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడమ్మా. నీ బాబా ఉండగా దేనికి కూడా దిగులవద్దు. ఆనందంగా ఉండు. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.